హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను వంకాయ పెరుగు పచ్చడి చేస్తున్నాను. ఈ వంకాయ పెరుగు పచ్చడికి కానీ మనకు నూనె వంకాయకి కానీ మనకు నాటు వంకాయలు ఇట్లా ముళ్ళ వంకాయలు తీసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయలలో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఈరోజు వంకాయ పెరుగు పచ్చడి చేస్తున్నాను. మనము ఫస్ట్ వంకాయల్ని కట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వాటర్లో కట్ చేసుకోవాలి. సాల్ట్ వాటర్లో కట్ చేసుకోవడం వల్ల వంకాయలు అనేవి నసురాసన రాకుండా బాగుంటాయి అన్నమాట. సో మనము సాల్ట్ వాటర్లో వేసుకుంటే వంకాయలు కూడా నల్లబడవు. ఇలా సన్నగా మనకు ఏ షేప్లో కావాలంటే రౌండ్ షేప్లో కావాలంటే రౌండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ వంకాయలని బాగా వేపుకోవాలి. ఇంకో పద్ధతిలో కూడా ఈ వంకాయ పెరుగు పచ్చడి చేయొచ్చు. మనం వచ్చేసి గ్రిల్స్ మీద వంకాయని కాల్చేసేసి ఇలా పెరుగు పచ్చడి చేయొచ్చు. అదేవిధంగా వంకాయలకు ఘాట్లు పెట్టేసి దాంట్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసేసుకొని మనం అలా కూడా చేసుకోవచ్చు. ఎవరికి ఎలా వీలుగా ఉంటే ఊర్లో అయితే మనం వంకాయలు కాల్చవచ్చు. ఎందుకంటే నిప్పులు ఉంటాయి కాబట్టి కట్టెల పొయ్యి మీద అయితే కాల్చవచ్చు. ఇప్పుడు మనకు గ్యాస్ అవైలబుల్లో ఉంది కాబట్టి సో నేను ఇదే బెటర్ అనుకొని నేను ఒక పెనం తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని వంకాయలు వేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్, ఉప్పు, కారం ఇవన్నీ వేసేసుకొని స్లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి. వంకాయలు గరిటెతో ప్రెస్ చేసినప్పుడు అవి మెత్తగా దిగే విధంగా మనము ఇలా బాగా వేపుకోవాలి. చిన్నప్పుడు అయితే అదే నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నాకు వంటలు ఇవన్నీ పెద్దగా వచ్చేవి కాదు. నేను చేస్తాను, ఖచ్చితంగా వంట చేస్తాను అనేసి నేను ఈ వంకాయలను సాల్ట్ వాటర్లో వేయకుండా చేసేసినాను. కాలేజీకి తీసుకుపోయిన తర్వాత ఆ వంకాయ ఎవరు తినలేకపోయినారు. అదొక మెమొరీ నాకు. నెక్స్ట్ వచ్చేసి మనము పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లము ఇవన్నీ తీసుకొని మనము రోట్లో కచ్చాపచ్చగా నూరుకోవాలి. లేకుంటే ఒక అరుగు మీదైనా మనము ఒక బండ మీదైనా ఒక గుండ్రా తీసుకొని మనం ఇలా కచ్చపచ్చగా రోల్ లేని వాళ్ళు అలా దంచుకోవచ్చు. దంచుకున్న తర్వాత మనము ఆయిల్ తీసేసుకొని ఆయిల్ కొద్దిగా వేసుకొని పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు ఈ 3 వేసుకొని దీంట్లో సాల్ట్, తగినంత సాల్ట్. మనము పచ్చిమిర్చి దంచుకునేటప్పుడు ఖచ్చితంగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నల్లబడుతుంది, పచ్చిమిర్చి కూడా నసురాసన వస్తుంది. సో మస్ట్ అండ్ షుడ్గా ఎప్పుడైనా సరే మనం పచ్చిమిర్చిని మిక్స్ పట్టుకోవాలనుకున్నా దంచుకోవాలనుకున్నా ఖచ్చితంగా మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయినప్పుడే కర్రీ కూడా మొత్తం పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా మనం ఇందులో సరిపడినంత సాల్ట్, పసుపు అనేది మనం ప్రతి కర్రీలో ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే పసుపు అనేది మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. సో మనం పసుపు అనేది మంచిగా వేసుకోవాలి. తర్వాత పెరుగును వచ్చేసి మనము చిలుక్కోవాలి. పెరుగు గట్టిగా ఉండకుండా కొంచెం అంత వాటర్గా లేకుండా మధ్య రకంగా మీడియంగా ఉండేటట్లు మనము పెరుగును ఇలా చిలుక్కోవాలి. చిలుక్కున్న తర్వాత మనము ఇది బాగా బ్రౌన్ కలర్, లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్న వంకాయలు అవన్నీ చల్లబడిన తర్వాత మనము పెరుగులోకి యాడ్ చేసుకోవాలి. పెరుగులోకి యాడ్ చేసుకొని ఈ పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు కూడా పెరుగులోకి యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ, హెల్దీ రెసిపీ. మనం ఒకవేళ ఇలా వాటర్గా ఉండద్దు అనుకుంటే గట్టి పెరుగులో అయినా ఇలా వేసుకొని చేసేసుకోవచ్చు. మనం సైడ్ డిష్గా చేసుకోవచ్చు. చపాతీలోకి, రొట్టెలోకి, అన్నంలోకి కూడా దేనిలోకైనా బాగుంటుంది ఈ పెరుగు పచ్చడి. చాలా తొందరగా క్విక్గా చేసుకొని టేస్ట్గా చేసుకోవాలనుకుంటే ఈ పెరుగు పచ్చడి కూడా ఒకటి. మనకు జలుబు చేసినప్పుడు ఎప్పుడైనా సరే మనకు ఊర్లో ఎక్కువగా మజ్జిగ చారు చేస్తుంటారు. మజ్జిగ చారులో మజ్జిగ చిలికేసి దాంట్లో ఉప్పు, పసుపు వేసేసి పోపేస్తారు. చాలా ఇష్టం, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తారు. చాలా ఇష్టంగా తింటారు. సేమ్ అదే ప్రొసీజరే, బట్ దీంట్లో వెల్లుల్లి రెబ్బలు, అల్లము ఇవన్నీ యాడ్ చేసుకున్నాము. సో సేమ్ అదే ప్రొసీజరు. ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది. వంకాయలు కూడా యాడ్ చేసినాము. తప్పకుండా అందరూ ట్రై చేయవలసిన రెసిపీ. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా మంచి వీడియోస్తో, మంచి సాంగ్స్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.